పఠాన్, జవాన్ చిత్రాలతో గత ఏడాది 2 వరుస 1000 కోట్ల రూపాయల గ్రాసర్స్ను తన సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఇదే ఊపులో క్రిస్మస్ స్పెషల్గా ప్లాన్ చేసుకున్న డంకీ కూడా అదే బాట పడుతుందని షారుఖ్ ఫ్యాన్స్ భావించారు. అయితే అదే టైంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్ కూడా రావడం డంకీకి పెద్ద మైనస్గా మారింది. సలార్ కంటే ఒకరోజు ముందు డంకీ వచ్చినప్పటికీ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని గత చిత్రాల స్థాయిలో డంకీ లేకపోవడంతో పాటు పఠాన్, జవాన్ తరహాలో డంకీ యాక్షన్ ఎంటర్టైనర్ కాకపోవడంతో షారుఖ్ 1000 వాలా హ్యాట్రిక్ కొట్టలేకపోయాడు. దీంతో మాస్ మసాలా మూవీ సలార్కి పోటీగా డంకీని దింపి షారుఖ్ ఖాన్ టీం పెద్ద పొరపాటే చేసిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. కట్ చేస్తే ఇప్పుడు ఇదే తప్పుని మరో బాలీవుడ్ స్టార్ చేయబోతున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు, అక్షయ్ కుమార్. ఈ మధ్య కాస్త ట్రాక్ తప్పిన అక్షయ్ ఏప్రిల్ 5న బడే మియా చోటే మియా సినిమాతో పలకరించబోతున్నాడు. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఆ చిత్రంలో అక్షయ్తో పాటు టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే రోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర తాలూకు ఫస్ట్ పార్ట్ రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 5ని టార్గెట్ చేసుకుంది. RRR తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తోడు తాజాగా విడుదలైన గ్లిమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండడంతో బడే మియా చోటే మియాకి దేవర రూపంలో థ్రెట్ ఉందనే చెప్పాలి. మరి డంకీలాగా బడే మియా చోటే మియా కూడా దెబ్బతింటుందో, లేదంటే పోటీని ఎదుర్కొని నిలబడుతుందో, లేదంటే వాయిదా పడుతుందో చూడాలి.